వన్డేల సిరీస్లో శ్రీలంక 2-0తో భారత్ను ఓడించింది. సిరీస్లోని చివరి మ్యాచ్లో భారత్ను 110 పరుగుల తేడాతో ఓడించింది. రెండో మ్యాచ్లోనూ భారత్పై శ్రీలంక విజయం సాధించింది. కాగా తొలి వన్డే టై అయింది. బుధవారం కొలంబోలో తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక 248 పరుగులు చేసింది. దీనికి సమాధానంగా టీమిండియా 138 పరుగులకే కుప్పకూలింది. ఈ విజయంతో శ్రీలంక చరిత్ర సృష్టించింది. 27 ఏళ్ల తర్వాత ద్వైపాక్షిక వన్డే సిరీస్లో భారత్ను ఓడించింది. శ్రీలంకతో జరిగిన చివరి మూడో వన్డేలో భారత బ్యాట్స్మెన్లు రాణించలేకపోయారు. రోహిత్ శర్మ జట్టుకు శుభారంభం ఇచ్చే ప్రయత్నం చేశాడు. 20 బంతుల్లో 35 పరుగులు చేశాడు. ఈ సమయంలో రోహిత్ 6 ఫోర్లు, 1 సిక్స్ కొట్టాడు. 6 పరుగుల వద్ద శుభ్మన్ గిల్ అవుట్ అయ్యాడు. 20 పరుగుల వద్ద విరాట్ కోహ్లీ పెవిలియన్ కు చేరుకున్నాడు. 18 బంతులు ఎదుర్కొని 4 ఫోర్లు బాదాడు. కేవలం 6 పరుగులకే రిషబ్ పంత్ అవుట్ అయ్యాడు. 8 పరుగుల వద్ద శ్రేయస్ అయ్యర్ పెవిలియన్ కు చేరుకున్నాడు. అక్షర్ పటేల్ 2 పరుగుల వద్ద, రియాన్ పరాగ్ 15 పరుగుల వద్ద అవుట్ అయ్యారు. తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 248 పరుగులు చేసింది. ఈ సమయంలో ఆవిష్కా ఫెర్నాండో అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. 102 బంతులు ఎదుర్కొని 96 పరుగులు చేశాడు. ఫెర్నాండో 9 ఫోర్లు, 2 సిక్సర్లు బాదాడు. ఇక పాతుమ్ నిసాంక 45 పరుగులతో ఇన్నింగ్స్ ఆడాడు. 5 ఫోర్లు, 2 సిక్సర్లు కొట్టాడు. కుషాల్ మెండిస్ 59 పరుగులతో ఇన్నింగ్స్ ఆడాడు. అతను 4 ఫోర్లు కొట్టాడు. చివర్లో కమిందు మెండిస్ 23 పరుగులు చేసి నాట్అవుట్ గా నిలిచాడు. సమర విక్రమ 0కు అవుట్ అయ్యాడు.